యేసుక్రీస్తులో మీకు అందరికీ వందములు. మనమందరం కూడా అంత్య దినాల్లో ఉంటున్నాం. అంత్య దినాలంటే దేవుని యొక్క రాకడ సమీప దినాల్లో, ఆ తర్వాత భూమి అంతమయ్యే దినాల్లో. దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నది. ఆయన చెప్పిన సూచనలన్నీ జరిగిపోయినాయి ఇంచుమించుగా. కాబట్టి ఆయన ఏ క్షణమైనా మరి రావచ్చు. దానికంటే ముందుగా మహాశ్రమ దినం వస్తుంది. శ్రమ దినం అంటే మరి అది గాఢాంధకరంగా ఉంటుంది. మరి కరెంటు ఉండదు, నీళ్లుండవు, భూమి పూర్తిగా అస్తవ్యస్తం అయిపోతుంది. భూమి భద్రంగా దేవుని వాక్యం మీద అది నెరవేరుతుంది. భూమి తన స్థానం తప్పును అనే వాక్యం మీద అది నెరవేరుతుంది. ప్రతి జ్ఞాపం చేసుకోండి, భూమి తన స్థానం తప్పడం ఖాయం. అది ఏ క్షణంలో తప్పవచ్చు. ఎలా తప్పుతుంది? ఏదైనా ఒక గ్రహం వచ్చి దీనికి తగిలినప్పుడు తప్పుతుంది. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఆకాశ నక్షత్రం రాళ్ళను. అంటే గ్రహాలు ఏదైనా వచ్చి భూమిని ఢీకొట్టవచ్చు. అప్పుడు భూమి భద్రవుతుంది, భూమి తన స్థానం తప్పుతుంది, భూమి తునాతనకులు అయిపోతుందని కూడా దేవుని వాక్యం ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ నెరవేరే కాలంలో మనం ఉంటున్నాం. మరి అన్నిటికంటే ముఖ్యంగా మనం వాటన్నిటికీ భయపడక్కర్లేదు. ఎప్పుడు దేవునిలో మనం జీవిస్తూ పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి యేసుక్రీస్తును మనం అంగీకరించి ఉన్నట్లయితే కనుక వాటికి భయపడని అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ మరణిస్తే దేవుని దగ్గరికి వెళ్తారు, ఒకవేళ దేవుని రాకడ వస్తే మధ్యాకాశం దేవుని దగ్గరికి వెళ్తారు. కాబట్టి ఈ భయాలను ఎవరికి దేవుని తెలుసుకోకుండా ఉన్న వాళ్ళకి, యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించిన వాడికి భయం ఉంటుంది. రక్షకుడు అంటే నరకం నుంచి కాపాడేదాన్నే రక్షణ అంటారు. రక్షకుడు అంటే నరకం నుంచి తప్పించడానికి వచ్చినటువంటి దేవుడు. కాబట్టి నరకము సాతాను కొరకు ఉంచబడింది. మరి ఎవరైతే భూమి మీద విడిచిపెట్టబడతారో రెండో రకడ సమయంలో వాళ్ళంతా కూడా సాతాను మరి వాళ్ళందరూ కూడా లాక్కుని పోతారు నరకానికి. కాబట్టి సాతాను చేతిలో పడకుండా మీరు దేవుని చేతుల్లోకి మరి వెళ్తే కనుక మీరు సురక్షితంగా ఉంటారు. మరి దేవుని చేతులు ఉంటే కనుక మరి రెండో రకడ సమయంలో ఎత్తబడే గుంపులు ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ పాపంలో ఒప్పుకుని వాటిని విడిచిపెట్టండి. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. క్షమించుటకు అధికారం గల దేవుడు కాబట్టి ఆయన క్షమిస్తాడు. మేము పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన రాజ్యంలో మిమ్మల్ని తీసుకుంటారు. మీరు చేయవలసింది ఒకటే, ప్రతి పాపను ఒప్పుకుని వాటిని విడిచిపెట్టాలి. హృదయంలో పశ్చాత్తాపం కలగాలి పాపం నిమిత్తమై. ఎప్పుడైతే నేను చేసిన తప్పు అని అనిపిస్తుందో మీ హృదయంలో, అదే పశ్చాత్తాపం. అలా పశ్చాత్తాపడితే కనుక దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, మీ మీద కనికరం చూపిస్తాడు. దేవుడి మాటలు మీకు అందరూ దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్.